నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సరదా టాక్స్. పన్నీర్ బటర్ మసాలా కర్రీ విత్ చపాతీ ఎట్లా ప్రిపేర్ చేశానో చూపిస్తూ ఒక స్టోరీ చెప్పేసుకుందాము. అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు క్యాష్యూకి బదులు నేను నట్స్ వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే ఆ ప్లేస్లో క్యాష్యూ వేసుకోవచ్చు. నట్స్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సరే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. కార్తీ అని ఒక అబ్బాయి ఉండేవాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు లైఫ్లో ఏదో సాధించేయాలి అని అనుకుంటా ఉండేవాడు. అతనికి మినిమల్ అన్నీ ఉన్నాయి, జాబ్ ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, డబ్బు సంపాదించేసేయాలి అని నిరంతరం వాటి కోసం పరిగెడుతూనే ఉండేవాడు. ఎంత పరిగెత్తినా అతనికి సంతోషం మాత్రం దక్కేది కాదు. రోజు ఏదో తెలియని అసంతృప్తితో ఉండేవాడు. ఒకరోజు ఆఫీస్ నుంచి అలసిపోయి నీరసంగా ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. దారిలో వర్షం పడుతోంది, ఘోరంగా ట్రాఫిక్ ఉంది. మనసులో ఏదో తెలియని గందరగోళం. సరే, అంతలో దారి పక్కన ఒక చిన్న టీ కొట్టు కనపడితే అక్కడ ఆగి టీ ఆర్డర్ చేశాడు. ఆ టీ కొట్టు ఆయన చక్కగా మంచి చిరునవ్వుతో ఒక టీ తీసుకొచ్చి ఇచ్చాడు. ఒక సిప్పు వెయ్యగానే వేడి సువాసన సూర్య శరీరంలో ఉన్న అలసటనంతా మాయం చేసినట్టుగా అనిపించేసింది ఆ క్షణంలో. అయితే అప్పుడు అతని పెదవుల మీద ఒక చిరునవ్వు వచ్చిందంట. సరే, కార్తీ చుట్టూ చూశాడు. వర్షంలో తడుస్తూ గంతులేస్తున్న కొంతమంది పిల్లలు, అక్కడే తడుచుకుంటూ తోక ఊపుకుంటూ తిరిగే ఒక కుక్క పిల్ల, కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడే ఆ టీ కొట్టాయన. ఇక అవన్నీ చూశాడు. వీళ్ళింత చిన్న చిన్న వాటికి విషయాలకి చాలా సంతోషంగా ఉన్నారు కదా అని అప్పుడు కార్తీక్ ఏమర్థమైంది అంటే, మనం సంతోషం అనేది ఎక్కడో పెద్ద పెద్ద విజయాల్లో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో దొరుకుతాయని వాటి కోసం పరిగెత్తే కన్నా నిజమైన సంతోషం మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లోనే దాగి ఉంది అని అర్థమైంది. పొద్దున్నే పడే లేలేత ఎండ, ముఖంలో చిరునవ్వు, ప్రశాంతంగా తాగే ఒక కప్పు టీ, మనసారా నవ్వుకునే ఒక్క క్షణం, వీటన్నింటినీ ఆస్వాదించడం నేర్చుకుంటే జీవితంలో ప్రతిరోజు పండగలాగానే ఉంటుంది. సాధించాలి అనే తపన ఉండాలి, కానీ ప్రయాణంలో ప్రతిరోజు కూడా మనకు దక్కిన చిన్న చిన్న సంతోషాలను కోల్పోకూడదు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా గుర్తుంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళతాం. అలా అని ఏది సాధించుకోకుండా ఉండాలా, వాటి కోసం పరిగెత్తకూడదా అంటే పరిగెత్తాలి. కాకపోతే వాటి కోసం చిన్న చిన్న సంతోషాలు వదులుకోకూడదు.